హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 5 ఇయర్స్ బేబీకి వన్ పీస్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్కి 2 మీటర్స్ క్లాత్ సరిపోతుందండి. నా దగ్గర ఎక్స్ట్రానే ఉంది. కటింగ్ కోసం ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది. ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉండాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. టాప్ సైడ్ ఇలా ఓపెన్స్ వస్తాయి. బాటమ్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఓపెన్స్ వస్తాయి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నేను 4 తీసుకున్నాను. ఇన్ కేస్ పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారు అనుకుంటే 4.5 తీసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ డౌన్ నేను 4.5 తీసుకున్నానండి. మా పాప మెజర్మెంట్స్కి 4.5 సరిపోతుంది. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ ఫ్రాక్ తీసుకొని చెస్ట్ లూజ్ని ఇలా మెజర్ చేసుకోండి. ఇది మనకి పావు తక్కువ 6 ఉంది. నెక్స్ట్ హిప్ లూజ్ని కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి వచ్చిన చెస్ట్ లూజ్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి హిప్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా హిప్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ ఎంతైతే వచ్చిందో అలా ఒక మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో వీడియోలో నేను చూపించినట్టు ఇలా డ్రా చేసుకోవాలి లైన్స్. నేను ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. బోట్ నెక్ స్కేల్ హెల్ప్తో ఆర్మ్ రౌండ్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ స్కేల్ హెల్ప్తో నెక్కి రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మనకి 2 వస్తుంది. నెక్ 2, టోటల్ షోల్డర్ మెజర్మెంట్ 4 సరిపోయింది. మెజర్మెంట్ ఫ్రాక్ని తీసుకొని పైన షోల్డర్ నుంచి కింద బాటమ్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఈ ఫ్రాక్ టోటల్ లెంత్ 26 ఉంది. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు టేప్ని ఇలా పెట్టుకొని 26కి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం అంబ్రెల్లా కట్కి ఎలా అయితే మార్క్ చేస్తామో అదే విధంగా ఇలా రౌండ్గా 26కి మార్క్ చేసుకోవాలి. ఎక్కడి దాకా చేసుకోవాలి అంటే టేప్ని చూపిస్తున్నాను చూడండి, నేను అలాగే ఉంచి అక్కడ దాకా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఎలా అయితే మనం పెట్టామో, లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ అవుట్లైన్ మొత్తాన్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇదే వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా మనకి ఫ్రాక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్ కటింగ్ ఫైనల్ లుక్ ఇది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇదైతే నేను వీడియోలో ఏం చూపించలేదు, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ చూపించేశాను కదా, వీడియోలో ఎంత అయిపోతుందని నేను ఇదేం చూపించలేదన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టండి నేను చూపించినట్టు. టాప్ సైడ్ నేను వేలుతో ఎలా అయితే చూపిస్తున్నానో అది మొత్తం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసేసాను. నాకు వీడియోలో ఎంత అవుతుందని నేనేం చూపించలేదండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కట్ అవ్వకుండా ఇలా కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే క్లాత్ని టర్న్ చేసుకోవాలి కదా. క్లాత్ని ఎలా టర్న్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఈ సైడ్ జాయింట్స్ నేను ఇంకా స్టిచ్ వేయలేదండి, అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసామో, లైనింగ్ అటాచ్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నేను లైనింగ్ అటాచ్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఫ్రాక్ బాటమ్ సైడ్ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు డబల్ ఫోల్డ్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ఇలా మిడిల్లో ఎలాస్టిక్ అటాచ్ చేశాను, కొంచెం లుక్ బాగుంటుందని. ఎలాస్టిక్ అటాచ్ చేస్తే మనకి ఫ్రిల్స్ ఎక్కువ కనిపిస్తాయి, చూడడానికి బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే యూస్ చేయండి. 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని ఇలా తీసుకోవాలి.
వీడియోలో నేను చూపిస్తున్నట్టు 2 ఎడ్జెస్‌ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్రాక్‌లో ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా! అందుకే కొంచెం ఈ క్లాత్‌తో హైలైట్ చేస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఒక సేఫ్టీ పిన్ హెల్ప్‌తో ఈ క్లాత్‌ని టర్న్ చేసుకోవాలి. ఫ్రాక్స్ ఇంకా ఏ మోడల్ కావాలో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఆ మోడల్ ఫ్రాక్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రాక్‌కి ఎలాస్టిక్ అటాచ్ చేశాం కదా! దానికోసం ఇది స్టిచ్ చేశానండి నేను. ఆ ఎలాస్టిక్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ ఫ్రాక్ మొత్తాన్ని చివరి వరకు స్టిచ్ చేసేయండి. చూడ్డానికి ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఫ్రాక్ క్లాత్ కొంచెం డల్‌గా ఉంది కాబట్టి క్లాత్‌లో వచ్చిన ఒక ఫ్లవర్ కలర్‌ని ఇలా కొంచెం మనం హైలైట్ చేసుకున్నామంటే లుక్ బావుంటుంది. కస్టమర్స్ కూడా కొంచెం ఇలా చేస్తే కొంచెం పెరుగుతారండి కస్టమర్స్ కూడా. ఫ్రాక్ కలర్ కొంచెం డల్‌గా ఉంది కాబట్టి ఈ రా సిల్క్ కొంచెం ఇలా మెరుస్తూ షైన్ వస్తుంది. ఫ్రాక్ బ్యాక్ సైడ్ నేను జిప్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని ఇలా తీసుకొని ఆ ఎడ్జెస్‌ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది నేను డీటెయిల్డ్‌గా చూపించలేకపోయానండి. ఎందుకంటే నాకు వీడియో లెంత్ అయిపోతుంది. జిప్ ఎలా అటాచ్ చేయాలో వీడియో మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో ఒక కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు జిప్ అటాచింగ్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్‌ని ఇలా రివర్స్‌లో పెట్టుకొని ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేసాను నేను. మనకి సైడ్స్ మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదండీ! అవన్నమాట ఇవి. ఈ ఫ్రిల్స్ క్లాత్ నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ క్లాత్‌ని ఇప్పుడు ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర మిడిల్‌లోకి ఇలా పెట్టుకొని ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ చాలా క్లారిటీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.